చాలా గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్త జనావళికి జై భవాని. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 3వ వార్షికోత్సవాన్ని స్థానిక పీఠక్షేత్రమైనటువంటి గోవిందుపల్లిలోని నవదుర్గా నగరంలో అంగరంగ వైభవంగా ఉదయం పూట అమ్మవారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై ఫల పంచామృత అభిషేకం మరియు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సువాసిని ఆవిడ అయితే ఆవిడకు సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం. అందుకని ఎన్ని నైవేద్యాలు, ఎన్ని పూజలు, ఎన్ని అభిషేకాలు చేసినా ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఆనందపడుతుంది. అటువంటి సువాసినులందరూ ఇక్కడ కూర్చొని వార్షికోత్సవం రోజున అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారిని సేవించాలనేటువంటి సదుద్దేశము చేత సేవా సమితి సభ్యులంతా కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనావళికి, చూస్తున్న వారికి, చూపిస్తున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు సంపదలు కలగాలని. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది తల్లే కనుక ఆ తల్లిని ఏదడిగినా ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు కనుక అటువంటి తల్లిని ఒక్కటైనటువంటి ఒక గొంతుతో అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తూ కాలంలో జరిగేటువంటి ముందు కాలంలో జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవానికి మొన్ననే సాక్షాత్తు అయోధ్య రామాలయంలో రాముని విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి దగ్గరికి వెళ్ళి సేవా సమితి సభ్యులంతా మా అమ్మవారిని కూడా ఒక బొమ్మలో అమ్మను చూపించాలనేటువంటి సదుద్దేశం చేత అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. వారు దానికి సమ్మతం తెలిపినారు. దాని యొక్క కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతుంది. దానికి గాను ఎవరైనా విగ్రహంలో నిరంతరం ఉండేది కనుక ఏదో ఒక పుష్పార్చన చేసిన, ఒక వస్త్రము సమర్పించిన అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ ఒక విగ్రహానికి సమర్పించినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆలయము ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంటుంది కనుక ఆ ఆలయానికి సంబంధించిన మూలమూర్తిలో ఎవరైనా భాగస్వాములు కావాలి అంటే దానికోసం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఏర్పాటు చేసినారు. సేవలో పాల్గొనడానికి ఆఫ్లైన్లో ఉండేవాళ్ళు ఇక్కడనే సేవా సమితి సభ్యులను కలవచ్చు. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి నెంబర్లు ఇస్తారు. ఆ నెంబరు ప్రకారంగా మనకు తోచినంత, మన శక్తిలో లోపం లేకుండా, మన శక్తికి మించకుండా నిరంతరం ఆ మూర్తిలో ఉండేటువంటి ఒక స్ఫూర్తి మన కుటుంబానికి ఉండాలి కనుక అటువంటి అద్భుతమైన అవకాశం నవదుర్గా సేవా సమితి వారు ఏర్పాటు చేసినారు కనుక అటువంటి సేవలో అందరము పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లాగే కుంకుమార్చన అనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండి, సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని అమ్మ ఇవ్వాలని అందరము కలిసి ఏకకంఠంగా ప్రార్థన చేస్తున్నాం. జై భవాని. सकल कल्याण भाजन यत्रजाजते पुरुषस्तमतं नित्यं प्रजामिषो भगवान् मंगलाय इदं हरिः लाभस्तेषां जयस्तेषां गुणस्तेषां पराभव येषां जीवनस्यामहृदयस्तोजनात्तरः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्चैकदण्डश्चकविलो गणकर्णकः लम्बोदरश्चविकटो विघ्नराजो गणाधिपा వచ్చక పైన మీరు చేసుకున్నటువంటి అమ్మవారి పైన అక్షతలు వేయండి. लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, शचीपुरन्दराभ्यां नमः, अरुन्धती वशिष्ठाभ्यां नमः, श्री सीतारामाभ्यां नमः, पार्वती राजराजेश्वर महारुद्रदेवताभ्यो नमः, महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मकस्वरूपी नवदुर्गा चण्डी बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी भुवनेश्वर्यै नमः. इष्टदेवताभ्यो नमः. మీ ఇంటి దేవుడికి అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర్యై నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో महाजनेभ्यो नमो नमः. मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव, आचम्य प्राणानायम्य. మీ అందరికి కలశాల్లో నీళ్లు ఇచ్చినారు. నమః నారాయణాయ నమః, మాధవాయ నమః,
गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षराय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः చేతులు అక్షతలు తీసుకోండి కలశ పూజకు కలశ పూజ చేద్దాం ముందు మన సంకల్పం చెప్పుకోవాలి మన అందరి సంకల్పం ఒకటే ఉన్నది ఏమిటంటే పూజ అయిపోవాలి భోజనం చేయాలి ఇంటికి పోవాలి 100% వీలైన అక్షతలు తీసుకోండి శుభాభ్యుదయార్థంచ శుభే దినే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం తుంబోద్వీపే శుభదిలో వాసరః వాసరస్తు అద్య వాసరః భానువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాని మమ अस्माकं क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि फल सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक तापत्रय निवारण द्वारा गृहे व्यापारस्थले दशविध लक्ष्मी प्राप्त्यर्थं लक्ष्मी स्थिर निवास योग्यता सिद्ध्यर्थं विद्यार्थिनां बुद्धिकुशलता सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी आलय प्रतिष्ठा शीघ्रता द्वारा योग्यता सिद्ध्यर्थं तृतीय वार्षिक उत्सव शुभ संदर्भे द्रव्येन लक्ष्मी अष्टोत्तर शतनाम कुंकुम अर्चनम अहं करिष्ये చేతుల కొద్దిగా నీళ్ళని పోసుకొని ఒక పక్క పడండి నిర్విఘ్నకర్త మహాగణాధిపతి పూజనం కరిష్యే కలశారాధనం కరిష్యే ఇప్పుడు కలశానికి పూజ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే దండం పెట్టండి కలశస్య ముఖే విషాన్ని నమస్కారం చేయండి కలశ కీర్తిమానుష్యం ప్రజ్ఞానయధాం శ్రియం బలం యోగ్యతాం పాపహారం గమ్య వృద్ధి అయ్యో పుండు దాని చుట్టూ దోమ దండు ఆ పుండు ఉంటే గణపతి పోక చెక్క పైన మీ పైన కొద్దిగా నీళ్ళను చల్లుకోండి పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వాసనావస్థాంగలో వివా పిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మనకి ఇచ్చిన పోక చెక్కలు సాక్షాత్తు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు వచ్చినట్టు మనసులో అదే సిద్ధి బుద్ధి సమేతం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి ధ్యానే అక్షరమే ఆసనార్థే అక్షరాం సమర్పయామి కలశంలో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం చేస్తున్నట్టుగా కొంచెం నీళ్ళను చల్లండి వినాయకుడికి. నమో ప్రాణపదయే నమో గణపతయే నమ ప్రథమపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. స్నానం సమర్పయామి. పసుపు తడిపితే గంధం అవుతుంది, చిన్నగా గంధాన్ని పెట్టండి. శ్రీచందనం సమర్పయామి. అలంకార పసుపు వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది ప్రణవాసత్రాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ మహాగణపతయే నమః. పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి. అందరి పక్షాన ఇక్కడ పూజయామి. వాస్పత్యురసోర్ధూపో గంధాఢ్యో గంధముత్తమ ఆఖ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రావయామి. అమ్మవారికి అటు ఇటు 2 దీపాలు వెలుగుతున్నాయి. నమస్కారం చేసి ఆ దీపాలు మనమే ఇస్తున్నట్టు భావన చేసుకోండి. ఎందుకంటే భావన నివేదన చేయండి.
प्रोक्ष्यायो देवस्सवितास्माकं दियो धर्माणि गोचरः प्रेरयेत्तस्य यद्वर्गस्तद्वरेण्यमुपास्महे नैवेद्यं निवेदयामि प्राणात्मने नमः अपानात्मने नमः व्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः ब्रह्म हस्तौ प्रक्षालयामि मुख प्रक्षालनं समर्पयामि चंदनेन పసుపును కొద్దిగా కడుపుకొని రెండు చేతులకు తీసుకొని గంధంలాగా చేసి ఆ వినాయకుడి పైన చిలకరించండి. చంద నీరాజనం దర్శయామి మాలో హిగుంసే జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిప్రదగ్రహసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తే సుమంగళం మహాగణపతయే నమః. నీరాజనం దర్శయామి నీరాజనం సుధాసనం సమర్పయామి ధారయామి బుల్ గజానన భగవానికి. హారతి అందరూ అక్కడి నుంచే కళ్ళకద్దుకొని ఒక చుక్క నీళ్లతో రెండు చేతులు తుడుచుకొని పుష్పం గాని అక్షతలు గాని చేతిలో పట్టుకోండి. ఏకదంతాద